ఇవాళ మొదట అర్జునునుடைய ఆశ్చర్యవేని ఆ భావనేని చూసాము. ఆశ్చర్యతో అన్ని చెప్పుతా వచ్చింది. అదే మరి అందరినేని దోదరు రుద్రర్లు, ఆదిత్యర్లు, వసులు, అన్ని దేవర్లు అందరినేని నీకు రోగ పొయ్యేరు అనేదాన్ని చెప్పిండు. నీ మహத்தான రూపాలో ఆ ఏకపట్ట నోరు కన్ను అన్ని ఉండే ఊరుంట తొడై పాదం చెయ్యి ఉదరం అంటే కడుపు అనగా ఏకపట్ట తెత్తు పళ్ళు అన్ని ఉండే దీన్ని చూసి అందరినీ వెరిసేరు, నేను కూడా వెరిసేను అట అనేసి ఆ భయం అనేదాని తనకుండే ఆ భయాన్ని కూడా ఇక్కడ வெளிப்படுத்தேండే. అందరినేని నిన్ను చూతా ఉండారు, వెరిసిపోయి అన్నినే చూతా ఉండారు అనేదానిని ఇక్కడ చెప్పుకొచ్చాండు. ఇప్పుడు 24 ఈ భయం అనేదాని పట్టి పోన క్లాస్ లో కొంచెం చూసాము. ఈ వెరుపు అనేది దేని కోసం అవుతుంది అంటే మనకు దుఃఖం వచ్చేప్పుడు అవుతుంది. అనగా మరణం అనేది మన చుట్టూ ఉండే వాళ్ళకో వచ్చేప్పుడు ఆ వెరుపు అవుతుంది. అనగా తెలాని విషయాలని పట్టి, అదావదు ఇప్పుడు చిన్న బిడ్డ మోట ఈ ఉలగానికి వచ్చేప్పుడు అన్నిని చూసేప్పుడు ఒక వెరుపును, అలా స్కూల్ కు కొత్తగా పోయేప్పుడు ఒక వెరుపును, అట్ట ఒక్కొక్క స్కూల్ ముడిచి కొత్తగా జాబ్ అట్ట అనేసి పోయేప్పుడు ఒక వెరుపును, అనగా ఆండబిడ్డలంటే కొత్తగా పెళ్లి అవి పుకుందవి ఇంటికి పోయేప్పుడు వాళ్ళ కొత్తగా పోయేప్పుడు అక్కడ కొత్త మనుషులు అన్ని చూసేప్పుడు ఒక వెరుపును. ఇట మారి వెరుపు అనేది వచ్చి తెలాని తావులో కూడా ఉన్న దేవుడు పడచిన ఆ ఉణర్వులలో ఇది ఒకటి. ఈ భయం అనేది వచ్చి మన పాదుకాపుకు ముఖ్యమేని ఒక విషయం. అదావదు భయం ఉంటేనే మన వచ్చి వెరుపు ఉంటేనే మనని మన పాదుకాపు చేసుకుంటాం. ఇది ఇంత ఇప్పుడు అయిందారంట అది మనని కొడుచును అని ఆ వెరుపు ఉండేదానికి దాన్ని అంటకుండా ఉంటాము. ఆ పాదుకాపు ఉణర్వు అనేది ఈ భయం అనేదిలోని మనకు వస్తుంది. మొదట ఆ భయంగా ఉండేదే అనగా దాన్ని పట్టి క్లియర్ మన తెలివిగా ఇప్పుడు ఐందారాన్ని పట్టి తెలివిగా మన పురించుకునే గనక ఆ ఐందారాన్ని ఎట్ట హ్యాండిల్ చేయాలనో అట్ట హ్యాండిల్ చేస్తా ఉంటే అక్కడ వెరుపు అనేది మారి అక్కడ దాన్ని యూజ్ చేసుకునే తన్మయ అనేది మనకు వచ్చింది. బుద్ధిలో ఆ పక్వం రాంగా మనకి ఆ పొరుల్ బైగా ఉండే ఆ వెరుపు పోయి దాన్ని తెలివిగా పురించుకుందుకు ఆరంభించుతున్నాము. ఈ భయం అనేది మనకు కండిపుగా కావలే. అదేనిగా అంటే ఆ ఉణర్వు ఉంటేనే మనని పాదుకాపు చేసుకుందుకు వెళ్ళవును అనేదాన్ని పర్టికులర్ మన గేమ్ పెట్టుకోలే. ఇక్కడ ఈ వీడొచ్చి అర్జునునికి దేనికి ఇక్కడ వెరుపోతుంది అంటే వాడు ఈ విశ్వరూపాల తనని ఒకటిగా ఎంచల, వాటి భేదంగా ఎంచేయండి. ఎక్కడ వచ్చి వేట్రుమైగా ఎంచేమో అక్కడ అని వెరుపు అనేది అవుతుంది. అనగా ఈ దేవుణ్ణి పடைப்பு కడవులుగా కరుణైగా ఉండేవాడుగానే చూసి పழகிందా నుంచి ఈ లయకర్తగా అదావదు ఈ అన్నిటి తన రోగ ఈడ్చుకునే ఆ శక్తిగా ప్రళయ కాలాలో అన్నిని అழிచ్చే నాశం చేసే అట్ట ఒక స్వరూపాన్ని ఎంచి చూడని దానించి అప్పుడు ఈ కొత్తగా లయకర్తగా చూసేప్పుడు అழிచేవాడుగా దేవుణ్ణి చూసేప్పుడు ఆ వెరుపు అర్జునునికి అవుతుంది. మనం ఇంకోటిని చూసాము. ఎక్కడొచ్చి మన సత్యత్వం ఇంపార్టెన్స్ ముఖ్యత్వం జాస్తి ఇచ్చేమో అది మనతో సకాపోనో అనే ఆ వెరుపు కూడా మనకు వచ్చును. ముఖ్యత్వం ఎక్కడ ఇచ్చేమో దానిలోని వెరుపు వచ్చును. ఇప్పుడు వచ్చి మన ఈ దేవుడికి ముఖ్యత్వం ధర్మానికి మొదట ధర్మానికి ముఖ్యత్వం ఇచ్చేప్పటికే మన వచ్చి పాపం పుణ్యం అనేది ఇంత ఎంచేందుకు తోచుతుంది. అక్కడ అది నడాకుండా ఉండాలనే, పాపం నడాకుండా అధర్మం నడాకుండా ఉండాలే అనే
వెరుపుతాని అవుతుంది. దేవుడిని ఎంచేప్పటికే, దేవుడికి ముఖ్యత్వం ఇచ్చేప్పటికే మనకు వచ్చి ఆ దేవుడి పైగా ఒక శ్రద్ధ నమ్మిక అనేది ఇంత కొంచెం కొంచెంగా మనకి మనసులో డెవలప్ అవిదిగా ఆరంభించుతుంది. దాని నుంచి ఆ ముఖ్యత్వం అనేది ఉండాలి, ఆ సత్యత్వం అనేది కండిపుగా ఇయ్యాల. ఇస్తేనే ఆ వెరుపు వచ్చును. ఆ వెరుపు వస్తేనే మన దల్లోండి ఎట్ట మీట్ రావలే అనేది మనకు పురింజిందుకు ఆరంభించును. దానే ఇక్కడ చెప్పుకొచ్చారు. அடுத்து 24లో దీనిడే కంటిన్యూషన్ தொடர்ந்து దీనే చెప్పేది సుతాడి. ఈ దీనికి ఏం కారణం, ఈ వెరుపు వచ్చేదానికి ఏం కారణం అనేదాన్ని அடுத்து చెప్పుకొచ్చేయండి సుతాడి. 24వ శ్లోకం. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాతాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వం ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాతాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వం ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. నభః స్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాత్త ఆననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితా అంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. హే విష్ణు, అన్ని తావులోని నీ కమర నిరంజి వ్యాపించి ఉండే విష్ణువే నువ్వే. నభ స్పృశం, నభః అంటే ఆహాయం. ఈ ఆహాయాన్ని అంటే అలవు, స్పృశం అంటే టచ్ అంటే దీని అర్థం. ఈ ఆహాయాన్ని అంటే అలవుకు நீவுடைய இவ்வூழிக்கால நெருப்பு உண்டேகா ஊழி தீ என்று ஊழி అంటే ఈ ప్రళయ కాలాల వచ్చే ఆ అయిందార ఆ ఊళి కణల్ ఆ తీ వచ్చి ఈ విన్నుని అంటేట విన్నంటే ఆ వెలి ఆహాయాన్ని అంటే అలవుగా అంత దూరానికి ఈ ఆ మంట వచ్చి ఉండింట ఆ నోట ఉండి వచ్చే அதாவது భూకంపం ఈ జలం ఫ్లడ్ వెల్లం అట్టాదింతా వచ్చి అలించేదాని నాని ఈ అనల్ ఊడి తీతో అలించేది వచ్చి ఒత్తే వేగంగా అన్నిని అలిచునుంట. దాని నుంచి ఊడి కణల్గా ఈ దేవుడి విష్ణు ఉన్నాండే అటాసి ఇక్కడ చెప్పారు. నభస్పృశం ఆ కణలు ఎంత దూరానికి ఉంది, విన్నుని అంటే అలవుకుంది. దీప్తం అనేక వర్ణం, దీప్తం అంటే అట్నే ఓళి వీసుకుంటా ఉంది. అనేక వర్ణం ఏకపట్ట కలర్లు తెలుస్తుందిట. అనేక వర్ణం వ్యాప్త ఆననం, ఆననం అంటే నోరు అర్థం. నోరు వచ్చి తెరుసుకుందింట. అట్నేని అన్నిని ఈడుసుకుందుకు రెడీగా. అదాదు ఇప్పుడు మన తినింది పొయ్యేముంటే చేత ఫుడ్ ని ఎత్తి నోటిగాడికి ఎత్తిపోయేప్పుడు నోరు తెరుచుకుంటే తెరిసితుంది ఆటోమేటిక్ గా తెరుస్తుంది. అదే మరి ఇక్కడ వచ్చి అన్నిని దేవుడు ఏం చేయబోయండి, నాశనం చేసి పోయండి. ఈ నోరు అనేది కాల తత్వం. ఈ కాల తత్వాలో సృష్టి స్థితి లయం మూడునే ఉంది. ఇక్కడ ఆ లయ తత్వాన్ని బట్టి అర్జునన్ చెప్పేండు. ఆ దేవుడుடைய ప్రళయ కాలాలు అంటే అన్ని నాశనం చేసే ఆ దీని పట్టి చెప్పేదానించి ఇది వచ్చి వాళ్ళకి వెరుపుడుతుంది అని చూసాము. ఇప్పుడు వాళ్ళు ఆ దేవుడుடைய నోరు వచ్చి తెరుచుకుందింట. వ్యాత ఆననం దీప్త విశాల నేత్రం, కన్ను కూడా దీప్త అంటే కణలు వీస్తుందిట. అన్నిలోండి నెరుపు వస్తుంది, నోటోండి వస్తుంది, కన్నులోండిని వస్తుంది. విశాల అంటే బాగా అఖండ్ర కண்கள், విశాలமான అఖండ్ర కண்கள். అట్ట ఉండే ఆ విరాట్ రూపంగా ఉండే విష్ణు
వాణ్ణి దృష్ట్వా చూసి కండు హి త్వాం త్వాం అంటే ఉన్నై కండు త్వాం దృష్ట్వా ఉన్నై కండు నిన్ను చూసి ప్రవ్యతిత అంతరాత్మ ప్రవ్యతిత వ్యతిత అంటే మనం ఏற்கனவே చూసిందాము వ్యతిత అనే వార్త దీని మొదటి శ్లోకాల్లోని ప్రవ్యతితాహ అటాని చూసాము అన్నినేని నడుంగుతుంది అటానిసి ఇక్కడ అని అన్ని నడుంగుతున్నాయి ప్రవ్యతిత ప్రవ్యతిత అంతరాత్మ అంతరాత్మ అంటే నా ఉடைய మనస్సుని అర్థం అంతరాత్మ అంటే ఇక్కడ వచ్చి ఆత్మ అని ఎంచకూడదు ఇక్కడ అంతరాత్మ అంటే నా ఉடைய మనసు అంతఃకరణం అర్థం రోగా ఉండే ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ కరువి నా మనస్సు అనే ఆ కరువి నడుంగుతుంది మనస్సు అట్నేని వెరుపు కోసం నడుంగుతుంది ధృతిం న విందామి ధృతిం అంటే మన ఉరుది కరేజ్ ధైర్యం అటాని అర్థం ఈ మన ఉరుది అన్నినేని న విందామి నేను సూళ్ళ అన్నినేని సకాయింది మన ధైర్యం సకాయింది அடுத்து సమం సమం అంటే మన அமைதிని ఇక్కడ మనసులో నడుంగుంటా ఉండేదానికి వెరుపులో నడుంగుతా ఉండేదాని నుంచి మనస్సులో ధైర్యాన్ని కాను అనగా సమం అంటే మన அமைதிని శాంతిని అక్కడ లేదు అటాన్సి చెప్పింది డిస్టర్బ్డ్ అంది మనసు వచ్చి అట్నేని నడుంగుంటాంది వీక్ అని అనిసింది అది వచ్చి స్ట్రెంత్ లేకుండా ఆ ఒక బలం లేకుండా అన్నిని చూసి వెరిసి ఏమవునో ఎక్కడ ఉన్నో అట్ట అనేసి వెరిసి అది వచ్చి నడుంగుంటా ఉంది వీక్ అని అనిసింది ఇంట ఇదే ఈ శ్లోకాల చెప్పేదే నభ స్పృశం దీప్తం అనేక వర్ణం హే విష్ణువే అన్ని తావులు వ్యాపించి ఉండే విష్ణువే నభ స్పృశం ఈ బాణాన్ని అంటేట్టుగా నీవుடைய ఈ ఊళి కణల్ అనేది ఉంది ఎట్టా ఉంది దీప్తం బాగా కొழுந்து విట్టు ఎరించుకుంటా ఉంది ప్రకాశంగా అనేక వర్ణం ఏగపట్ట వర్ణాలు కలర్లతో ఉంది వ్యాప్త ఆననం బాగా నోరు అఖండు తెరుసుకుంది ఆ నోట ఉండి ఈ అగ్ని కణలు వచ్చి వాణ్ణి అంటే అలవుకు ఉంది అనగా దీప్త విశాల నేత్రం ఈ కన్నులోండి కూడా కణలు వచ్చి ఈ అఖండ కన్నులోండి కూడా కణలు వచ్చి ఆయిందారా పోతా ఉందింట దీని త్వాం దృష్ట్వా ఇట్ట ఉండే నిన్ను చూసి ప్రవ్యతిత అంతరాత్మ నా ఉடைய అంతఃకరణం మనసు వచ్చి నడుంగుతుంది నా మనసులో ధైర్యమో లేకపోతే మనసు அமைதியோ విందామి అదింతా ఒకటినే లేదు ఒకటినే చూసిందుకు వెళ్ళవలా అన్నినేని లేకుండా సకాయింది అనేది ఇక్కడ చెప్పేరు ధృతిం న విందామి సమం చ విష్ణు ఇది 24 அடுத்து 25 దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వా ఏవ కాల అనల సన్నిభాని దిశః న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస హే దేవేశ దేవేశ అంటే దేవర్గళుடைய ఈశ అధిపతి అన్ని దేవర్లని వాడి కంట్రోల్లోనే పెట్టుకున్నాండి ఆ అధిపతిగా అన్ని దేవుడిని అన్ని దేవర్గలు అందరికి అధిపతిగా ఉండేవాండే అందరినీ వాళ్ళ వసాల పెట్టుకుంటేవాండే
జగన్నివాస. జగన్నివాస అంటే ఈ ఉలగానికి ఉరైవిడంగా ఆధారంగా ఉండేవాడు ఆ జగన్నివాస. హే దేవేశ హే జగన్నివాస దంస్ట్రా కరాలానిచ తే ముఖాని. తే అంటే ఉన్నుடைய ఉమ్ముடைய. హే ఉమకు దంస్ట్రా కరాలాని. దంస్ట్రా అంటే ఆ తెత్తు పళ్ళు, ఆ ఘోర భయంకరమైన కూర్மையான ఆ పళ్ళు, ఆ వళంజి ఉండేది. ఆ పులి సింగాని ఇంత ఉన్నాయిగా, ఆ మాంసాన్ని కిలిచింది, దాని టియర్స్ వేసింది కంటే దాని సింపింది ఉండే, ఆ తోళ్ళనింత సింపింది ఉండే వళంజి కూర్மைగా ఉన్న అట్ట పళ్ళుని దంస్ట్రా కరాల అని అంటారు. అట్ట ఏకపట్ట పళ్ళు పెట్టుకున్నాంట. ఆ ముఖాని నోటో ఆ పళ్ళు తెత్తు పళ్ళు అన్ని ఉంది. అనగా దృష్ట్వా ఏవ కాల అనల సన్నిబాణి. దాన్ని చూసి దృష్ట్వా ఏవ చూసిన తోటతో దేని ఈ కాల అనల. కాల అనల అంటే ఈ ఊళి కనల్, ఈ ఊళి కాలాలో వచ్చే ఆ నెరుపు మరి సన్నిబాణి. సన్నిబాణి అంటే బాగా కొழுந்து విట్టు ఎరిஞ்சే ఆ నెరుపుని చూసి ఆ ఇందారని చూసిన తోట దృష్ట్వా ఏవ దిశగ నా జానే. ఈ దిశలు ఒక్కటినే నాకు తెలాలా. అండ్ ఈ ప్రకాశించి ఉండే ఈ ఊళి కణలు ఎట్టా ఉంది, ఆ విన్నుకు మన్నుకుని ఆ నెరంజి ఉంది. అట్ట ఉండే ఆ ఊళి కణాలను చూసిన దానికి వీనికి ఏ విధమైన దశలు ఎక్కడ కిళక్కేది మేక్కేది ఎద్దిన్నే తెలాల. దిశగ నా జానే నా లభే. నా లభే అంటే ఏమైనా నా లభే శర్మ నా లభేచ. శర్మ అంటే మన అమేది. ఏ డైరెక్షన్ ఏముంది ఒకటి తెలాలా, మన అమేదిని లేదు. నేను మన అమేదిని అడంజలా. నిన్ను చూసి విశ్వరూపాన్ని యాక్చువల్ దేవుణ్ణి చూస్తే మనసుకు అమేది కాని శాంతని వచ్చును. అంటే ఇప్పుడు ఈ ఊడి కాల కణల్గా ఉండే నీ విశ్వరూపాన్ని అట్టమారి ఉండే రూపాన్ని చూసి నాకు మనస్సు అమేది అడంజలా, నాకు వెరుపు నిండవుతుంది అనేదాన్ని చెప్పింది. దానిచ్చి ఇట మారి ఉండేదానిచి నువ్వు నాకు ప్రసీద, నాకు అరుள் చెయ్యండా అట అని చెప్పింది. ఇక్కడ వచ్చి వాడు ఇప్పుడే వాడు అక్కడ వచ్చి నన్ను శరణడం చేయండి అని చెప్పినాడు. ఇక కార్పణ్య దోషో స్వభావక పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేతాగా అట అనేసి 2వ అధ్యాయాలు 7, 8 అట్ట మరి శ్లోకాలు మనం చూసాము. అదే దీన్ని ఇక్కడ తిరిగి చెప్పిండు. అంటే అక్కడ నాకు మీరే చెప్పాలి అట అని చెప్పింది. అదే మరి ఇక్కడ వచ్చి నేను ఒక్కటినే నాకు అన్నిని అలిచ్చే ఇదిగా నిన్ను చూడంగానే అన్నికి నువ్వే కారణం అనేదాన్ని పురించుకోగానే వాళ్ళకి వచ్చి ఏం చేసింది అలా ఏదీనే మనకు పురింజలా, నాకు ఒకటి పురింజలా, నేను నిన్ను శరణడంజేను, నువ్వు నాకు అరుள் పురి అటాడిసి దేవుడితో వేండేండు. ఈ శరణాగతి వచ్చేప్పుడే భక్తి అనేది వచ్చును. దానే ఇక్కడ చెప్పింది వచ్చేరు. ఈ దంస్ట్రా కరాలానిచ తే ముఖాని, అదాவது ఈ ఘోరமான పళ్ళులు అన్నిని వళంజి ఉంటాయి పళ్ళుని. అనగా కాల అనల సన్నిబాణి. ఈ ఊళి కాలాలో ప్రళయ కాలాలో ఉలగానే అழிచ్చే ఆ నెరుపు ఐందారలో ఉండే ఐందారగా ఉండే ఆ కాలాగ్నిని దృష్ట్వా చూసి నేను దృష్ట్వా నాకు చూడంగానే ఈ దిశగా నా జానే, ఈ డైరెక్షన్స్ లో ఒకటి నాకు తెలాలా. నా లభేచ శర్మ మన మెయిదిని నేను అడంజలా అనేది. అదానించి నువ్వు నాకు అరుள் చెయ్యి అడ. హే దేవేశ హే జగన్నివాస నువ్వు నాకు ప్రసీద. ప్రసీద అంటే నాకు అరుள் చెయ్యి అట అనేసి మొక్కేండు. அடுத்து 26. ఇప్పుడు వచ్చి వాడికి ఒక సందేహం ఉన్నది. అనే జయించుతున్నా వాళ్ళు జయించుతరా అనే సందేహాలంతా వాడికి ఉన్నది. అదింతా ఈ శ్లోకం మూలంగా వాడికి నీంగుతుంది. దానే அடுத்தదిలో చెప్పారు. ఇప్పుడు
అన్ని ఈ దిల్లు వచ్చి కొంచెం కొంచెం గాని ఈ ఇంకా వచ్చే ఒక 4-5 శ్లోకాలు వచ్చి ఒక టెర్రరిస్ట్ మూవీలు చూసేట్టుగా అన్ని మన దేవుడు వచ్చి అన్ని మనుషులని పూరా నోట పళ్ళులు ఆ కూర పళ్ళుని పెట్టుని తినేట్టుగా ఒక వర్ణనేని వ్యాసర్ ఎత్తుకొచ్చారు. అన్ని మనుషులు వాళ్ళ నోట్రోగ పొయ్యేది అనగా అన్ని వాడిని కరిసి అన్ని తల ఇది అన్ని నేని పళ్ళులు ఇడుకులో సిక్కుని కొడలు అన్ని అటా ఇటా అవుతుంది అనేసి నానే మనకు ఒక వెరుపుని వచ్చింది, అరువరుపు ఒక ఒక అయ్యో ఇది ఇట్టుంది అట అనేసి ఒక ఎన్నంని వచ్చేట్టుగా அடுத்த ఒక 3-4 శ్లోకాలు సారీ 2 శ్లోకం వచ్చి అట మారి ఉంది. దాన్ని మనం వచ్చి అట్లనే పిక్చరైజ్ చేయాల్సిందిలా. ఇది వచ్చి స్వామి చెప్పేప్పుడు ఏం చెప్పినారు అంటే, ఇప్పుడు వచ్చి మన ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేజ్ లో ఉండాము. అதாவது ఒకరికి వచ్చి నొప్పి వచ్చి మనసు వరతపడి దాని నుంచి అழிంచుకుంటా ఉండాము. అందరినీ నాశాన్ని నోకి అழிవు నోకియే పోతా ఉండాము. అన్ని మనిషిలోనే వచ్చిన ఈ ఉలగాలో పిరవి అనేసి ఎత్తుకొచ్చిన అన్ని ఉయిరినాలనే, అది కూచులు పొట్లుగా ఉంటనాలు సరి, మనిషిగా ఉంటనాలు సరి, దేవర్లుగా ఉంటనాలు సరి, గంధర్వలు దోరుగా ఉంటనాలు సరి, అందరినేని అழிవు ఆ నాశాన్ని నోకియే పోతా ఉండాము. ఆ ఒక్కొక్క దినాన్ని అది వచ్చి దాన్ని నోకి పోతా ఉండాము. ఆ మరణం అనేదాన్ని మనం వచ్చి మననం చెయ్యాల, ధ్యానం చెయ్యాలట. అట ధ్యానం చెయ్యంగానే దాన్ని పురించుకునేప్పుడు దల్లోండి మన నుంచి బయట వచ్చింది వెళ్ళవును. అది వచ్చి ఒక ఫ్యాక్ట్. పుట్టిన వాళ్ళన్ని సచ్చుతూ అనేది ఒక ఉண்மை. దానిలో వచ్చి దాన్ని మార్చి మన చేసింది వెళ్ళవదు. ఎంత పెద్ద సిద్ధర్గా అంటున్నాலும் ఒక టయాలో వాళ్ళ బాడీ వచ్చి లేకుండా సకాఫుడు అడ. ఇది వచ్చి ఒక ఉண்மை. ఈ ఉண்மைని వచ్చి మన మార్చింది వెళ్ళవదు అట్లానే. ఇప్పుడు దాన్ని మన ఏత్తుకునే అవ్వాల. ఇప్పుడు దీనిలో ఏం చెప్పిందుకు వచ్చారట, ఒక్కొక్క మనిషిలోని ఒక్కొక్క స్టేజ్ లో ఉండాలి. ఒక్కొక్క స్టేజ్ లో అనేప్పుడు ఒకరు వచ్చి నొప్పి వచ్చి పాది అలించిండారు, ఒకరు వచ్చి మాన అవమానం నుంచి ఆ ఒక ఫీలింగ్ లో వాళ్ళు అలించుకుంటా ఉండారు. ఆనా ఇంకా కొంచెం గురించి బిజినెస్ లాస్ రూపాయి సకాయింది, ఆ మన కష్టాల్లో వాళ్ళని నాశాన్ని అడంజుకుంటా ఉండారు. ఇట ఒక్కొక్కరు బాడీని మన ఎతిన్న ఒక వకైలో ఇది వచ్చి ఆ నాశాన్ని నోకియే పోతా ఉంది. అదాவது మనవుடைய అహంకారం మమకారాన్నించి మన ఆ దుఃఖ వయపడి మన నుంచి దల్లోండి మీలింది వెళ్ళవని అళవుకు మన వచ్చి దల్లోనే ఆழ்ந்து పోయి దానే ఎంచుకుంటాని మననియే మన నాశానికి ఈడుసుకుపోతా ఉంటాము. ఇది మనకు పురించలేదు అనేదే ఇప్పుడు గీత ఎత్తి చెప్పుతుంది. అదాவது దీనే మన వచ్చి ఉరువగపడుతున్నారు. ఈ విరాట్ రూపంగా ఉరువగపడుతుంది ఎట్టా అంటే, ఈ పాది కరిసి మనిషిలు అనగా తల నింతాని చూర్ణ చేసి పొడిగా అవేట్గా ఇది చేసిండారు. అట్ట అన్ని ఆరోహొరిగా దేవుడుடைய నోట అన్ని నేని వేగంగా పోతా ఉందింట. ఆ కరిసి అన్ని ఇట కొంచెం కిడ్నీ ఫెయిలియర్ లో స్వామి పరమార్థానంద చెప్పిందిలో కొంచెం కిడ్నీ ఫెయిలియర్ అవిండారు, కొంచెం దూరు లివర్ ఫెయిలియర్ అవిండారు, కొంచెం దూరు బిజినెస్ లో నష్టపడిండారు, కొంచెం దూరు అవమానపడి దల్లో పాది ఒళ్ళు మనసు కష్టపడి దల్లో పాది ఇదవిండారు. ఇట అన్ని వకలోని నాశం అవి మనసులో ఒకటి నొప్పి నుంచి దుఃఖాల నుంచి పెయిన్ నుంచి, లేకపోతే మనకు ఉడయ ఈ నొప్పి ఇది నష్టాలు అవమాన ఇట్టాది నుంచి ఎద్దినా ఒక వకైలో ఈ నాశాన్ని నొక్కి మనుషులు అన్ని పోతాడారు. అది వచ్చి
ఒక్కొక్క టైప్ లో ఇప్పుడు ఇదిలో మన ఇంకా 27వ శ్లోకాల దాన్ని చూడపోయాము. అన్ని వాళ్ళు ఒక్కొక్క ఈ మా దేవుడుடைய నోట్ ఒక్కొక్క విధాలో ఈ మనుషులు పోయి మాట్లాడుకుని ఆ నాశాన్ని నోకి పోతా ఉండారు అనేదాన్ని ఇక్కడ విளக்கంగా చెప్పారు సూతాడి. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సఖైవావనిపాల సంగైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సఖైవావనిపాల సంగైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః అమి చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహ ఏవ అవనిపాల సంగైః భీష్మః ద్రోణః సూతపుత్రః తథా అసౌ సహ అస్మదీయైః అపి యోధముఖ్యైః. அதாவது அமி అంటే இந்த ఈ ధార్తరాష్ట్ర పుత్రారులు అందరినీ ధృతరాష్ట్రస్య పుత్రాహ అంటే ధృతరాష్ట్రం తెలుసు మనకు దుర్యోధనుடைய అయ్యా పాండుடைய పుత్రులే ఈ 100 కనుకగా ఉండారేగా వాళ్ళ అందరినీ త్వాం విసంతి అనే ఆ వెర్బుడి మన చేర్చుకోలే అందరినీ நீரோகா புகுந்தேரு அட்ட అనేదాని புக் లోనే వేసిండారు. பின்வரும் ஸ்லோகத்திலிருந்து புகுகிறார்கள் என்ற பதத்தை சேர்த்து கொள்ள வேண்டும் అటనిసి ఆ విసంతి అనేదాన్ని ఇక్కడ మన చేర్చుకోలే. త్వాం ఉంటే ఉన్నై புகுகிறார்கள் நீரோகா అందరినీ పొయ్యేరు. அதாவது ఈ నాశాన్ని నోకి అழிవును నోకి అందరినీ పొయ్యేరు. మొదట ధోరణి చెప్పిండు ధృతరాష్ట్రస్య పుత్రాహ దాన్ని చూసేండు అర్జునన్ వచ్చి కన్నారా చూసేండు. దుర్యోధన 100 బ్రదర్స్ అందరు సహోదరులు అందరినీ ఆ అழிవును నోకి ఆ నోరుగా పొయ్యేదాన్ని వండు చూసేండు. అనగా సర్వే సహ ఏవ అవని పాల సంగైహి. అవని పాల అంటే అవని అంటే ఎర్త్ని అర్థం, భూమిని అర్థం. పాల అంటే ఈ భూమిని పాదుగాపు చేసే వాళ్ళే. సంగైహి అంటే కూటం. అదోరు అరసர்கள் ఇక్కడ పోర్ పురించేదానికి వచ్చిన అరసர்களுடைய కూటం ఉందిగా వాళ్ళందరూ సహ ఏవ అంటే వాళ్ళందరూ సేరి సర్వే అందరూ సేరి నీరోగా పుగుందేరు. వాళ్ళతో ఇంకా దోరు భీష్మక పర్టికులర్ దోరు అనేదాన్ని చెప్పింది. వాడు మొదట ఉండి వాడికి వాళ్ళ తాత ఆచార్యార్ వాళ్ళు 2 బయ్యనే వద్దే మదిపు మర్యాదే ఉండేదానిచ్చి వాళ్ళని పట్టి చెప్పింది. ఇక్కడ భీష్మక ద్రోణక వాళ్ళని నీ నోట్లోకి పోయారు అనగా మెయిన్ గా సూతపుత్ర కర్ణన్ని వాడికి వెంజన్స్ ఉండేది కర్ణన్ బైగనే వద్దే దాని నుంచి కర్ణన్ని పర్టికులర్ ఇక్కడ చెప్పింది. తథా అసవ్ అంటే అవ్వారే అంద కర్ణను. అదే మరి ఆ కర్ణన్ కూడా భీష్మ ద్రోణరు ఆ కర్ణన్ కూడా నీ నోట్రోగా పొయ్యేరు. ఇంకా దోరు సహ అస్మదీయైహి వాళ్ళతో సేరి అస్మదీయైహి అంటే మనని సార్ందిన ముఖ్య పడై వీరర్లు ఉంటాయిగా యోధ ముఖ్యంట యుద్ధాలో ముఖ్యంగా ఉండే మనుషులు కూడా నీరోగా త్వాం విసంతి అనేదాన్ని మొదట చెప్పినామే దాన్ని తెలుసుకోలే. ఇప్పుడు డోర్ పొయ్యేట్టుగా చెప్పారు ధృతరాష్ట్రస్య పుత్రాహ. ఈ ధృతరాష్ట్రునుடைய బిడలు అనగా అవని పాల సంగైహి ఈ భూమిని பாதுகாப்பு చేసే ఆ కూటంటే అరసరుகள் అందరు
అనగా భీష్మరు, ద్రోణరు, సూతపుత్రనాகிய కర్ణన్ అనగా அஸ்மதீயைஹி అనేప్పటిக்கு ఈ మనని சார்ந்த அதாவது పాండవరుடைய గ్రూప్ లో ఉండే యుద్ధ ముఖ్యైహి యుద్ధం చేసేందుకు ముఖ్యంగా వచ్చిన ఆ వీరర్లు అభిమన్యు వాళ్ళంతా కూడా నీరోగా పుహుందేరు అనేదాన్ని ఇక్కడ దీని ఈ 26వ శ్లోకం మూలంగా చెప్పిండు. అందరినీ నీరోగా ఆ నాశాన్ని నోకి పోయేరు. ఇదిలోని ఏం వాడిని తెలుసుకుంటున్నాడు. యాక్చువల్గా ఈ పోర్లో అందరినీ మాక్సిమం గూరు చచ్చిపోతున్నారు. వద్దే కొంచెం గూరే ఉసురు బతికేరు. దాని నుంచి అందరూ రోగ పోయేదాన్ని వీళ్ళు చూసేండు. దాని నుంచి వాడు ఇండైరెక్ట్ దీని మూలంగా పాండవర్లకే వెట్రి అనేదాన్ని వాడు పురించుకుంటున్నాడు అనేదాన్ని మన తెలుసుకోలే. సరే, அடுத்து 27 భక్త్రాని తే త్వరమానా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః వక్త్రాణి తే త్వరమానా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః వక్త్రాణి తే త్వరమాణాః విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిత్ విలగ్నాః విలగ్నానే విసర్గం లేదు. విలగ్న దశనాంతరేషు అంటే ఆ దశ పళ్ళు దశన అంటే పళ్ళు దశనాంతరేషు దాని ఎడైలో సందృశ్యంతే చూర్ణితైః ఉత్తమ అంగైః. వక్త్రాణి తే అంటే உம்முடைய வக்திராணி అంటే நோட்டோ வாய்களிகள் நோட்டோ అదావదు వ్యాప్త ఆననని చెప్పినారు. ఇక బాగా నోరు తెరుసు ఉండే ఆ నోరులో త్వరమాన విసంతి. త్వరమాన అంటే వేగంగా ఎట్టా దానికి ఇంకా ఎగ్జాంపుల్ తో చెప్పపోయారు. அடுத்து 28 ఎట్టా అది అన్ని పుగుంది ఎంత వేగంగా అది అన్ని ఇదిని దేవుని నోట్లో పోతుంది అనేదాన్ని ఎంత వేగంగా పోతుంది అనేదానికి ఉదాహరణలు 28, 29 శ్లోకాల చెప్పపోయారు. ఇక్కడ వచ్చి ఎట్టా ఆ పళ్ళులో సిక్కుని అన్ని ఉంది అనేదాన్ని ఇక్కడ వర్ణించేండు. త్వరమాన అంటే వేగంగా పరవరపుతోని అన్నిని నీకు రోగం నొళంజుతుంది. ఎటువంటి నోరు ఇది నోటో దంష్ట్రాకరాళాని భయానకాని. దంష్ట్రాకరాళాని అంటే భయంకరంగా వళంజి కూర్మైగా ఉండే ఆ పల్లులు అనా భయానకాని అంటే వెరుఫుచ్చే అటమారి ఉండే ఆ పల్లులతో ఉండే ఆ నోరు. ఆ నోటో కేచిత్ విలగ్న దశనాంతరేసు. దశనాంతరేసు అంటే ఈ పళ్ళునుடைய ఆ నునిలో ఆ కూర పళ్ళు కూర్మైగా ఉంది, వళంజుకుంది. దానిలో పోయి అన్ని సిక్కున్నారంట. విలగ్న అంటే కేచిత్ విలగ్న కొంచెం గూరు దానిలో సిక్కున్నారంట. ఇప్పుడు మన మాడి పండు ఏదైనా నారు ఉండే పండు అన్ని తినేప్పుడు ఆ నారు పోయి పళ్ళులు ఎడుకులో సిక్కునేగా அதே மாதிரி ఈ దేవునుடைய పళ్ళులో ఆ కూర పళ్ళులో ఈ మనుషులు అన్ని పొయ్యేరేక వాళ్ళుடைய చెయ్యి కాలు కొడలు అనగా అన్ని నేను సిక్కుంటుందింట. దాని ఇక్కడ చెప్పారు విలగ్న అంటే సిక్కుంటుందింట. అన్ని ఒట్టుకుని తొంగు ఉంటా ఉంది అనగా సందృశ్యంతే చూర్ణితైహి ఉత్తమ అంగైహి. చూర్ణితైహి అంటే పొడి పొడిగా అరిసిందింట.
రోగపోతుందిగా వాళ్ళుடைய ఉత్తమ అంగైకి, ఉత్తమ అంగై అంటే తల అని అర్థం. ఈ తల అంతాని అక్కడ పొడి పొడిగా విసిందింట. ఆ దేవుని నోట్రోగ పొయ్యేదానించి అన్ని దేవుడు కరిసి దాన్ని తీసేసేదానించి అన్నినేని పొడి పొడిగా అవితుంది. ఆ చూర్ణితైకి ఉత్తమ అంగైకి సందృశ్య అట పొడి పొడిగా అవేదంతాని సందృశ్యంతే అన్నిని సందృశ్యంటే காணப்படுகின்றனர் అట అన్ని ఇట మారిత ఉంది అటనిసి అర్జునన్ చూసేండు. ఇటంతా వాళ్ళ ఆ ఒళ్ళు పొయ్యే నోట్రోగ పొయ్యే ఒళ్ళు తాని అక్కడక్కడ సెదంజి అనక దానికి అర్పణ చేసుకోండి. దీనిపైకి నానికి చెప్పింది అన్ని సెదంజి అనగా పొడిలు అవి అన్ని సిక్కుని అట మారింత ఉంది అట అనేసి చెప్పేది. వక్త్ర తే ఉమ్ముడయ్య ఈ వక్త్రాన్ని దంష్ట్రాకరాలని భయాని కాని ఈ నోరు వచ్చి ఎట్టా నోట పళ్ళు వలంజి భయంకరంగా ఉంది, వెరుపు చేతికి ఉంది అనగా దాని రోగా అందరు త్వరమాన అంటే వేగంగా పరవరపుతో అందరు నోళంజుకుంటా అన్నారంట. అందరు నేను ఈ ఉలగాలో ఏమో చేసింది పోయేట్టు ఏ వాళ్ళ పరవరపనే ఉండాము, ఏం చేసేవాడిని మనకే తెలియదు కాబట్టి ఏ వాళ్ళ బిజీగానే ఉండాము. అన్ని దీని స్వామి చెప్తున్నారు, స్వామి దయానంద రోడ్లో 2-3 ఎనువులు నిలుచుకుందింట. కారు వస్తే ఆ దోమ ఉడాకండ ఎనువులు 2 మాట్లాడుకుంటుందింట. ఏం పోయి ఎందుకు పిలిచబోయండి, నడువులో పోయి నిలు అటాచి ఒక ఎనువు జరుగా నిలుస్తో నేను ఏం పోయి ఇది చేయమండి, కొంచెం నిదానంగా పోని ఏం అవసరం అటాని చెప్పేట్టుగా చెబుతురు. అట మరి మన ఏ వాళ్ళ పరవరప్త ఏదో ఒకటి చేసేవి, ఏం చేసేవి మనకే తెలియదు. కడైస్లో చూస్తే అన్ని పోయి ఆ నాశానికి నోకియే పోతా ఉండాము. ఆ దీనికి ఈ పరవరపు ఈ వేగం కడైస్లో యోచిస్తే ఒకటి దానిలో ప్రయోజనంగా ఉండట్లేదు అనే దాని புரிஞ்சுதுக்கே இது பூரா చెప్పారు. அடுத்து 28 దీనిలో వచ్చి ఉదాహరణని చెప్పారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. యథా నదీనాం ఎట్ట నదిలు అన్నినేని బహవః అంబువేగాః యథా నదీనాం బహవః అంబువేగాః సముద్రం ఏవ అభిముఖా ద్రవంతి తథా తవ అమి నరలోకవీరాః విసంతి వక్త్రాణి అభివిజ్వలంతి. యథా ఎవ్వారు ఎట్టా నదీనాం ఈ నది రివర్స్ అన్ని పోతాంది, ఆ రివరుடைய బహవః అంబువేగాః ఎట్ట అన్ని నీళ్లుని సొలందు వేగంగా పోతా ఉందో అది అన్ని దేని నోకిపోతుంది, సముద్రం ఏవ అభిముఖా ద్రవంతి. అభిముఖ అంటే ఆ సముద్రం ఎక్కడ కడల్ ఎక్కువ ఉందో దాని నోకియే పరుతుతా ఉంది. ద్రవంతి అంటే అది ఫ్లో, దాని ఫ్లో ఎట్టా ఉంది అంటే దాని ఆ నీళ్లునుடைய ఆ పోక్ నీరు ప్రవాహమును సింతా చెప్పేమేగా అది వచ్చి ఏ డైరెక్షన్ లో ఏ దిశలో పోతుంది అంటే ఎక్కడ సముద్రం ఉందో దాని నోకియే పోడు. అதாவது ఎక్కడ కొండలోండి రివర్ ఏ కొండలోండి వచ్చినాலும் అది నేరుగా సముద్రాల పోయే కలందుతుంది. ఇప్పుడు మన ఎక్కువండి పుట్టుతుందో అక్కడనే పోయి చేరుతుంది అనేదాన్ని ఈ దిల్లోండి మన
తెలుసుకుంటున్నాము. ఎక్కడ పుట్టుతుంది? యాక్చువల్ గా రివర్స్ వచ్చి సముద్రాల్లోనే అవుతుంది. సముద్రం బాగా ఎండ కొట్టేప్పుడు ఆ నీళ్ళు ఆవి అవి మేఘం అవి వానగా కొలిసి ఆ వాననే అక్కడ పడి ఆ నీళ్ళే కొండలలో పడేప్పుడు ఆ నీళ్ళన్నీ సేరి అదే నదిగా ఉరువెడుతుంది అనేది మనం చదివింటాము. దానే ఇక్కడ చెప్పారు. అది వచ్చి అన్ని వేగమెడితే అన్ని ఫ్లడ్ అవి అన్ని నేరుగా ఎక్కడ నోకిపోతుంది? సముద్రాన్ని నోకే పోతుంది. అదే మరి తథా, అదే మరి తవ అంటే మీవుడయ, అమి అంటే ఈ నరలోక వీరాక, ఈ మనిషి నర ఉలకం అంటే మనిద ఉలకాలు ఉండే ఈ వీరర్లు అందరు ఈ భూమిలో ఉండే వాళ్ళ పోర్ నడిచిన పోతుంది. ఆ తావులో అందరు కూడి ఉండారు. ఆ వీరర్లు అందరినేని తవ విసంది, నీకు రోగనే, నీ ఎక్కడ పోతుంది? వక్త్రాని విసంతి, నీవుడే నోరు రోగనే పోతుంది. నీ నోరు ఎట్టా ఉంది? అభివిజ్వలంతి అంటే అణల్ పరందుకుంటా ఉందింట. అట ప్రకాశంగా అణల్ పరందుకుంటా ఉండే నీ నోట్రోగనే అన్ని వీరర్లని నొళంజేరు. ఎట్టా నొళంజేరు? ఎట్టా నీళ్ళు వచ్చి నది నీరు వచ్చి సముద్రాన్ని నోకి ఎట్టా వేగంగా పోతా ఉందో, దానిలోకే సముద్రం ఎక్కడ ఉందో దాని నోకే పోతా ఉందో, అదే మరి ఈ మనుషులు అందరినేని నిన్ను నోకియే పోతా ఉండారు. నీ నోట్రోగనే అందరూ వేగంగా పోతా ఉండారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. அடுத்த శ్లోకాలని ఇంకొక ఉదాహరణ చెప్పారు. మన ఈ దిల్లోనేని ఇంకా కొంచెం విளக்கம் ఉంది, దాన్ని చూస్తా. ఈ కాలం అనేది వచ్చి కొంచెంగా మనుషులని నాశాన్ని నోకి ఈడుసుకుపోతా ఉంది అనేదాన్ని మనం గుర్తుంచుకోలే. ఈ కాలం మనం వచ్చి దానితో యోచించుంటున్నాము. ఎట్టా మనకొచ్చి వాళ్ళ ఏం నడుతుంది దాన్ని బట్టి ఒక ఈ వ్యవహారాలు ఏం నడుతా ఉంది దానియే మెయిన్ గా ఎంచేమే తవిர దాని ఉடைய తాత్పర్యం ఏమిటి? ఈ లైఫ్ ని వచ్చి ముడుసుగా పురించుకునే ఆ తన్మై మనకు లేదు. ఆవాల ఏముంది దాన్ని ఎట్టనో మేనేజ్ చేస్తా కాపోల వాళ్ళకని ఆ సూழ்நிலை తగ్గట్టు லைட் గా மேனேஜ் செய்யால ఆవాల అట్ట మారి ముడుచుకుపోయేమే తవిர టోటల్ పిక్చర్ లైఫ్ అనేదన్నుடைய ముడు తాత్పర్యం ఏమి, మన దేనికోసం పుట్టిందాము, ఏం చేతా ఉండామో, మనవుடைய లైఫ్ నుடைய ప్రయోజనం అక్కడ ఉందా అనేది ఇంతాని ఎంచే அளவுకుంటా మన యోసించేది లేదు. అంత அளவுக்கு మన దీర్ఘంగా విచారం చేసేది లేదు, ఎదినే చేసేది లేదు. అదే ఇక్కడ ఆ దానికే చెప్పారు. తిరిగి ఆ దాని మన రోగ ఎన్నాని కింద తూండి ఉడిసేదానికి ఇది పూరానేని ఈ విచారం చేసి ఈ வாழ்க்கைని మన ఎంత బాగా ఎత్తుకుపోవచ్చు, మనకు ప్రయోజనంగా ఇంకొక అందరుగుని ప్రయోజనంగా ఉండట్టుగా ఎట్టా మన మంచితనంగా வாழ்க்கைని ఎత్తుపోవలే. ధర్మ వழிలో ఎట్టా మన కడమల్ని చేసుకుని అందరినీ వాళ్ళ కడమని చేసేందుకు ఉదవి చేసుకుని ఎట్టా మన బాగా ఎత్తుపోవచ్చు ఈ வாழ்க்கைని. అట్ట ఎత్తుపోతేనే మనకొచ్చి ఈ నాశం అనేది వచ్చి ఇయర్కేలో ఉండే నాశం అనేది ఒకటి. ఇయర్కేలో ఎట్టనాలు పుట్టేది సచ్చనే పోతుంది. కావంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం ఆ కాలం ఉందేగా, ఆ కాలాన్ని ఒక్కొక్క క్షణాన్ని మన ఎంజాయ్ చేసుకు పొగియప్పుడు మన వచ్చి మన ఒళ్ళు సచ్చినాலும் మన పుகழ் ఎప్పుడుని ఉన్ను. ఇప్పుడు పెద్దాలని మన గాంధీజీ పెద్ద మహాత్మాలు అంతా ఉన్నారుగా, వివేకానందర్, రామకృష్ణర్, నరసిరెడ్డి, ఎన్నో మనుషుల్ని మన వరుసగా చెప్పచ్చు. అందరినీ ఎప్పుడుని வாழ்ந்துకుంటా ఉంటారు. ఎట్టా వాళ్ళుடைய வாக்கு மூலங்கா, వాళ్ళుடைய செயல்கள் மூலங்கா,
వాళ్ళు ఆరంభించి పెట్టిన ఏదో ఒక దీని మూలంగా ఏదైనా ఒక వகைలో వాళ్ళు ఉక్కాని வாழ்ந்துకుంటా ఉండారు. అట్ట ఒక ఎప్పుడు ఆ నాశం లేని அளவுக்கு మన ఏం చేసిండాము ఏం మనవుடைய லைஃப் వచ్చి ఎంత அளவுக்கு అంత అట మారి ఉండింది. ఆ కీర్తి పుகழ் అట అని చెప్పారు. ఆ పుகழ் వచ్చి మనకు అహంకారాన్ని ఇవ్వకూడదు. కావంటే ఆ పుகழ் కావల అదాவது మన కీర్తి కోసం మన செயల్ని చేయకూడదు. కావంటే ఆ మనిషికి ఆ కీర్తి అనేది ఆ పుகழ் ఉంటేనే అది వచ్చి మన నిలచి ఈ ఉలగాలో ఉండేదానికి ఒక వాய்ப்புగా అది అమంజును. పుகழ்కు కోసం మన செயல் చేయకూడదు. కావంటే మన చేసే செயல் మూలంగా పుகழ் ఆటోమేటిక్ గా వచ్చేట్టుగా మన செயல்లే మంచితనంగా ఉండాలి. అది ఇంతని దీనిలో మన పురించుకునేది. ఎట్ట మన வாழ்க்கை అనేది ఆ నాశాన్ని నోకే పోతుంది. ఎట్టనాలు అది నాశం అవనే చేస్తును. అంతరోగా మనం ఏం చెయ్యాలి, ఎట్టా ఉండాలి, ఎందరికి మన ప్రయోజనంగా ఉండింది అనేది ఇంత పురించుకుని ఈ లైఫ్ వచ్చి ఈ வாழ்க்கைకి వచ్చి ముఖ్యత్వం ఇయ్యాల. అదే టయాలో ఎట్ట మరి చేతే అన్ని ఇంకొకరు పరోపకారంగాని ఉండాలి.